మనమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. అక్కడ కొంచెంసేపు అయితే మనం ఆడుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినాక టిఫిన్ దగ్గరికి అయితే వచ్చాము. బీచ్కి ఎదురుగానే ఉంటుంది. ఇంకా అట్లానే నైట్ అయిపోయింది. ఇంకా మనం ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాం అన్నమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే మనమైతే ఊటీకి అయితే వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మీరే చూడండి. ఊటీకి అయితే 30 కిలోమీటర్లు మనం దగ్గరలో ఉన్నాం. ఇంకా అక్కడ వర్షం పడుతుంది. ఎక్కడ చూసినా రెడ్ జోనే వేసేసారు. ఎవరిని పంపించలేదు. అక్కడ ఉండే వాళ్ళు కూడా షాప్లో చెప్పారు వెళ్ళొద్దని. ఎందుకంటే కొండలన్నీ పడిపోతాయి కదా, డేంజర్, ఇప్పుడు వెళ్ళొద్దండి అని వాళ్ళు చెప్పినారు చాలామంది. ఇంకా మనం ఏం చేస్తాం, రిటర్న్ రావాల్సిందే కదా, రిటర్న్ వచ్చేసామన్నమాట. అక్కడ వర్షం కానీ కొంచెం కానీ పడకపోయింటే వెళ్ళుండొచ్చు. చాలామంది చెప్పారు వెళ్ళొద్దండి, అక్కడ పైన కూడా పంపించలేదని. సో వచ్చేసాం మేము కిందకి. లేకపోతే నేను మీకు చూపించుంటాను ఆ పైనంతా కూడా ఊటీలో ఎలా ఉంటుందని. ఓకే, నెక్స్ట్ టైం మీకు ఖచ్చితంగా చూపిస్తాను. మనమైతే మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి మనము ఇంకా వేలూరు కోటకి అయితే వెళ్తున్నాం. అది చూపిస్తాను రండి. నేనైతే ఒక మిస్టేక్ పని అయితే చేసేసాను. వీడియో వచ్చి వేరే ఫోన్లో పంపించాను. దీంట్లో స్పేస్ లేదు. దీంట్లో డిలీట్ చేసేసాను. అండ్ చూస్తే దాంట్లో లేదు, వాళ్ళు డిలీట్ చేసేసారంట, చూసుకోలేదు. ఇంకా ఈ వీడియో మాత్రం ఎక్కడి వరకు మాత్రమే వస్తుంది. సారీ ఫ్రెండ్స్. ఇంకా లోపలంతా కూడా ఎత్తాను వెళ్ళి వీడియో, కానీ వీడియో అయితే నేను తీసాను కానీ వేరే దానికి పంపించాను ఫోన్కి. పంపిస్తే నా దాంట్లో డిలీట్ చేసేసాను. మరి వాళ్ళు కూడా డిలీట్ చేసేసారంట మళ్ళీ అడిగితే. ఇదే నా మిస్టేక్ అయిపోయింది. ఈసారి మిస్టేక్ లేకుండా వస్తుంది వీడియో.
ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.